ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికి వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? గడిచినటువంటి అనేక దినాలు, నెలలు, ఇంకా చెప్పాలనుకుంటే 2024 సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని తీసుకువచ్చినందుకే దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యకే చెల్లునుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. గమనించండి ప్రియమైన వారులారా, మనకు 2024 సంవత్సరం దేవుడు కాచి కాపాడుతూ వచ్చారు. వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం నెరవేరుస్తూ వచ్చాడు. ఇంకా అనేక వాగ్దానాలు మరలా ఇస్తూనే ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో కూడా మనం దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్న వారంగా ఉన్నాం, దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకున్న వారంగా ఉన్నాం. నేను చెప్పేటువంటి ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో తెలియజేయబడినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనము క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి ఈ యొక్క జీవిత యాత్రలో మనకు ముందుకు సాగే కొద్దీ వాగ్దానాన్ని మనము చర్చిలో కానీ ఇంకా వేరే వాళ్ళ దగ్గర తీసుకునే విధంగా, అంటే ఒక వాక్యము ప్రింట్ చేయబడి అక్కడ పెట్టిన దాన్ని మనం విశ్వాసంతో తీసుకునే వాళ్ళంగా జీవిస్తూ ఉంటే మీలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా ఒకవేళ ఇది మేము చదవలేము, నాకు విద్య లేదు, జ్ఞానం లేదంటే ఒకవేళ పర్వాలేదు. లేనట్లయితే అన్ని జ్ఞానం కలిగి సర్వ విద్యను అభ్యసించిన వారుగా ఉండి, మంచి జ్ఞానవంతులుగా ఉండి, ఉద్యోగస్తులుగా ఉండి, మంచి ఉన్నత చదువు చదువుకున్న వారుగా ఉండి కూడా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత 10 సంవత్సరములు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇలా అవుతుంది, ఇంకా నేను వెళ్ళి వాగ్దానాన్ని మొదట దినమున జనవరి 1వ తేదీన తీసుకుంటున్నాను అంటే అది మంచిది కాకపోవచ్చు. దేవుని వాక్యం ఏమంటదంటే, వాగ్దానాన్ని పొందుకునే వారం, అంటే దేవుని దగ్గర మనం అడిగి పొందుకునే వారంగా ఉండాలి. సో దీనికి ప్రాముఖ్యమైనటువంటి ఉదాహరణ ఏమిటంటే, పేతురు అంటాడు, మీరు పాల అనేటువంటి వాక్యాన్ని ఉదక స్నానం చేసుకుంటూ ముందుకు సాగాలి. అది హెబ్రీ పత్రికలో అంటాడు, పాలు తాగేటువంటి అనుభవం అని అంటూ ఉంటారు. సో ఈ అనుభవాలు మన జీవితంలో మార్చబడుతూ ఉండాలి ప్రియమైన వారులారా. ఉదాహరణకి పాలు తాగేటువంటి బిడ్డ తీసుకుంటుంది ఏదైనా ఇస్తే, అయితే పొందుకోవడం అనేది ఎదిగే కొద్దీ, ఒక 5 సంవత్సరాల బిడ్డ, 10 సంవత్సరాల బిడ్డగా అంటాం, కానీ దాన్ని దాటితే చూడండి, మనం ఎదిగే కొద్దీ దేవుని దగ్గర మనము దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పొందుకునే విధంగా ఉండాలి. ఒకవేళ ఇదివరకు మీరు ఇలాంటి అనుభవంలో లేకుండా ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క 2025 సంవత్సరం ముగింపులో అలా అనుభవాన్ని పొందుకునేటకు ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి. ఎలా ప్రారంభించాలి, ఏం చేయాలి అనే దాని విధానాన్ని మీరు అడిగితే, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వాక్యం ఉంటుందంటే, మనకు ఈ యొక్క పరిచర్య ద్వారా యేసు ఇచ్చినటువంటి వాగ్దానం, జీసస్ ఆర్మీ ద్వారా ఇచ్చినటువంటి యేసు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ప్రియమైన వారులారా, మనం ఎప్పుడైతే ప్రతిదినం వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. సో అలాంటి అనుభవంతో మన వాగ్దానాన్ని పొందుకున్నట్లయితే, ఇది సంవత్సరం ప్రారంభము, ఇప్పటి నుంచే మనం దానికి అలవాటు పడినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రం పరిశుద్ధ గ్రంథం, దీన్ని మనం ఆనందించుతూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ఈ 2025 సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకునేటువంటి వారు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి. దీన్ని మీరు చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా కానుకలు ఇస్తాను, వాక్యం చదవకుండా నేను ప్రార్థన చేస్తాను, వాక్యం చదవకుండా నేను సంఘానికి వెళ్తాను, వాక్యం చదవకుండా నేను ఉపవాసం చేస్తానంటే కుదరదు. వాక్యం దానికి విరుద్ధం, బైబిల్ దానికి విరుద్ధం. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడాలి. ప్రార్థనా జీవితం, వాక్యం ధ్యానించేటువంటి జీవితం, పరిశుద్ధాత్మ చేత నడిపించేటువంటి జీవితం, ఈ 3 మన జీవితంలో ఉన్నట్లయితే, ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలనుకుంటే వాక్యము, ప్రార్థన, ఇది 2 ఒక పక్షికి రెక్కలు ఎలా ఉంటాయో ఆ రకంగా మానవుని జీవితానికి 2 కళ్ళు లాంటిది, 2 కాళ్ళు లాంటిది. 2 కాళ్ళు లేకపోతే మనం ఎంత కష్టపడతాం, 2 కళ్ళు లేకపోతే ఎంత కష్టపడతాం, 2 చేతులు లేకపోతే ఎంత కష్టపడతామో ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితంలో వాక్య ధ్యానం, సరి అయినటువంటి వాక్య ధ్యానం, సరి అయిన రీతిలో వాక్య ధ్యానం, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ 2025 సంవత్సరం ధన్యురాలుగా ఉండాలనుకుంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ధ్యానించు. వాక్యం చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాసం చేయకుండా నువ్వు ఉండాలంటే కుదరదు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ అతి సమీపం. ఈ 2025 సంవత్సరంలో నేను చూసినటువంటి కొన్ని వాక్య సందేశాన్ని బట్టి
మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు త్వరగా రానే ఉన్నాడు. ఆయన యొక్క చెప్పినటువంటి భయంకరమైనటువంటి కార్యాలు భూమిలో జరుగుతున్నాయి. అది జరిగేటప్పుడు దాని నుంచి మనం తప్పించుకోవాలంటే మనకు ఒకే ఒక మార్గము ప్రార్థన, బైబిల్ చదవడం, ధ్యానించడం. ప్రార్థన, బైబిల్ చదవడం, ధ్యానించడం. ఇది తప్ప వేరే మార్గము లేదు, ఉండదు, ఉండబోదు. మీరు ఏదైనా మార్గం ఉంటే అది అంతే, అది ఆ మార్గానికి గమ్యం అనేది ఉండదు. గమ్యమైనటువంటి మార్గం ఒకటి అంటే యేసు ప్రభు మార్గమే, అదే బైబిల్. సో మన జీవితంలో అలా ముందుకు సాగుతున్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం పొందుకుందామా? ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య అనేక వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాన్న తండ్రి ఈ యొక్క దినములో తండ్రి ప్రభా వాగ్దానం 2025 సంవత్సరంలో వాగ్దానం ప్రభువా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించి దాని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం నడుచుకునేటప్పుడు ధన్యుడిగా అవుతారు ప్రభా. ఆ రకంగా వాళ్ళు ప్రతిదినం వాక్యం చదవడానికి, ధ్యానించడానికి మార్గంను తెరవండి, ప్రార్థన చేయడానికి మార్గంను తెరవండి. అలా చేసేవారిని మీరు దీవిస్తానని వాగ్దానం చేశారు కనుక దీవించండి ప్రభువా. ఈ యొక్క చివరి దినాల్లో, చివరి క్షణాల్లో కాదు, చివరి క్షణాల్లో మేము ఉన్నాం. మీరు రాబోతున్నారు. మిమ్మల్ని మేము ఎదుర్కోవాలంటే, మిమ్మల్ని మేము కలుసుకోవాలంటే మేము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటుకి వాక్యం ఎంతో అవసరమైనది, ప్రార్థన ఎంతో అవసరమైనది. ఇది లేకుండా వేరే మార్గము లేదు, వేరే ద్వారము లేదు. ఈ మార్గం ద్వారా, వాక్యము, ప్రార్థన ద్వారా మాత్రమే మిమ్మల్ని మేము కలుసుకోగలుగుతాం. జరగబోయేటువంటి భయంకరమైనటువంటి అపాయకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. మళ్ళా నా తండ్రి ప్రభువా, తెగులు ఒక పక్క దేశంలో వస్తున్నాయి తండ్రి ప్రభువా, కరువులు వస్తున్నాయి తండ్రి, యుద్ధాలు జరుగుతున్నాయి, జనం మీద జనములు వేస్తున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి, భయంకరమైనటువంటి అపాయ స్థితులు ప్రభువా మీరు చెప్పేటువంటి తండ్రి ప్రభువా ఆ యొక్క పరిస్థితులు రానయ్యున్నాయి. మేము చూస్తున్నాం, వింటున్నాం, గ్రహించగలుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ వాక్యం పట్ల మేము ధ్యానంగా లేకపోతే, ప్రార్థన పట్ల ఆసక్తి లేకపోతే మా పరిస్థితి ఏంటో ప్రభువా ప్రశ్నార్థకమే. ప్రభువా, ఎవరైతే తండ్రి వాక్యాన్ని విని తండ్రి ఈ వాక్యానుసారం నడుచుకోవాలని ఆశ కలుగుతున్నారు వారికి సహాయం దయచేయండి. యేసు నామమున వారు వాక్యాన్ని ధ్యానించుదురుగాక, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుదురుగాక, ధ్యానించుదురుగాక, రాత్రి పగలు దాని పట్ల ఉండుదురుగాక, ప్రార్థన జీవితం కలిగి ఉందురుగాక. అలాగన వారిని దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని మహిమపరచవలసింది. 2025 సంవత్సరంలో వాగ్దానం చేత వాళ్ళని నింపి నడిపించవలసింది. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.